ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఈ కేసులో సురేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి చెప్పారు. విజయారెడ్డి కంటే 15 ఏళ్లు పెద్ద అయినా చెప్పకుండా మోసం చేశాడని ఆరోపించారు. ఆస్తులున్నాయని అబద్దం చెప్పాడని తెలిపారు. అనుమానంతో తన సోదరిని వేధించేవాడని చిరంజీవి వెల్లడించారు. తన తప్పుతో పట్టించడానికే ప్రాణహాని అని కొత్త డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ఎప్పుడు డౌట్ రాలేదా చనిపోతుంది ఇట్లా? అంత డౌట్ రాలేదన్న. అంత డౌట్ మనం ఇది చెప్పేది ఇది ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పేది. అంటే నేను ఎట్లయితుందంటే ఈయన వల్ల ఇబ్బంది గురయ్యేదన్న. చెప్పిన కదా మనం ప్రతి ఆదివారం వచ్చి పిల్లల్ని వచ్చి అన్నట్టు అనడము, పిల్లల్ని పెళ్లి చేయాలి, ఈయన ఏజ్ పర్పస్ మీరు ఏదంటే ఈజీగా తీసుకుంటారు. అది మన సొంత చెల్లెను మనము మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చారు మీరు పెళ్లి? అప్పుడు చెప్పలేదన్నా, మీకు అది అర్థం కాలేదు. అది జరిగింది నాకు. అక్కడి స్టార్ట్ అయింది పెంచుకుంటూ పెరుగుకుంటూ పిల్లలు పెరుగుతున్నా అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఆస్తి కోసమే ఈ విధంగా ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. అంతేకాకుండా విజయారెడ్డి వాళ్ళ బ్రదర్ అన్న మా సిస్టర్ మాల్లుడు కోడలు చనిపోయిన విషయంలో మేము చనిపోయిన నెలకి మేము జిఆర్పి పోలీస్ వాళ్ళకు మా వైఫ్ కంప్లైంట్ లాడ్జ్ చేసిందన్న. ఏంటిదంటే సురేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న మీదే మాకు డౌట్ ఉంది, వాళ్ళ వల్లనే మా వదిన చనిపోయింది, పిల్లలు చనిపోయారని కంప్లైంట్ ఇచ్చినామన్న. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పిల్లను మా చెల్లెను పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు నేను, ఈయన ఒక 3 ఏళ్ళ మాత్రమే వయసు పెద్ద అని, తర్వాత భూమి 20 ఎకరాలు ఉందని, తర్వాత దుబాయ్లో జాబ్ ఉంది అక్కడికే తీసుకెళ్తా అని, తర్వాత లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక 7 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు మా చెల్లె తెలుసుకొని అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయినాయి. ముసలోని నన్ను ఇట్లా చేసినాం, చూసేవారికి నీ జాబ్ కూడా పెద్ద జాబ్ కాదు, నన్ను దుబాయ్ తీసుకుపోతా అంటే దుబాయ్ లేదు, ఏం లేదు, ఇదేం పద్ధతి అని అంటుంటేనే మళ్ళీ వీరి అత్త మామది వరకట్టిన టార్చర్ స్టార్ట్ అయిందన్న. ఇంత డబ్బు తేవాలి అంత డబ్బు తేవాలి, అట్లయితేనే మీరు ఇక్కడ ఉండాలని, లేదు అంటే వెళ్ళిపోవాలని. ఒకరోజు 11:30కి ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడితే నేను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు పెంచుకొని స్టార్ట్ చేసినాను నేను. మా చెల్లెని కూడా ఈయన టార్చర్ భరించాక జాబ్ చేయాలి ఎట్లా అంటే జాబ్ స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే కూడా నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఎవరితో సంబంధం ఉంది, వారితో సంబంధం అని ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టేవాడనా. సరే తను తట్టుకొని కొని ఇంకా ముందు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు. ఇక ఆమె ఈ సందర్భం జరుగుతున్నప్పుడు ఏంటంటే మా వరకట్నం కింద ఇచ్చిన చిన్న ప్లాట్లో ఆడ మా సిస్టర్ మమ్మీ కొన్ని డబ్బులు ఇస్తే అది లోన్ తీసుకొని కట్టుకుందన్న. పడతాం మా మమ్మీ మా సిస్టర్ అక్కడనే ఉండేవాళ్ళు, నేను మా భార్య మా అల్లుడు కోడలు మా బాబు ఇక్కడ ఉండేవాళ్ళమన్న. సండే వచ్చి కూడా మా సిస్టర్ మా అల్లుడు కొడుతూ ఇదే ఎప్పుడు మాట్లాడేది, అరే మీ డాడీకి మన ఎకరాలు 20 ఎకరాలు ఏం లేదు, మనకి చెప్పినట్టు అన్ని మోసం చేసింది, 1 ఎకరం ఉంది, అన్యాయం అయిపోయినా మీరు చదువుకుంటేనే బాగుపడతారు, నా ఆడపిల్లకి ఏమో నీ పెళ్లి చేయాలి బిడ్డ, మీ డాడీ అంతనే ఇంతనే చూసేవరకే ఇంత మోసం చేసే మనల్ని ఎప్పుడు ఇదే అన్న. ఆదివారం రోజు పిల్లలకి ఎప్పుడు ఇదే అన్న, మంచి చదువుకోండి, మనకి ఏం లేదు, మీరు బాగా చదువుకుంటే బాగుపడతాం అని అనేదన్న. ఇట్నే జరుగుతుంది. ప్లస్ అత్తమామలు కూడా ఏ రోజు వచ్చి చూసినాం చేసినాం కాదు, వాళ్ళకి ఏం డబ్బు కావాలి అట్లయితే వచ్చి చూస్తాం మేము, లేకుండా లేదు. ఈమె మా చెల్లె 14-15 గంటలు పని చేసుకుంటూ జీవనం కొనసాగించిందన్న. నెల కట్టుకుంటే ఈఎంఐలు అని ప్రతిదీ ఈఎంఐ కట్టుకుంటేనే అప్పుడు అది కూడా నేను దొంగ పెళ్లి చేసుకొని నన్ను ఇంత మోసం పెళ్లి చేసుకొని మళ్ళీ నేను జాబ్ చేసి ఇన్ని కంట్రోల్ కష్టపడితేనే ఇది ఎంత వెళ్తుంది ఏంది ఇదని ఇదే ఉండేదన్న. పెళ్లి డేని ఎప్పుడైనా మా బ్లాక్ డే అనేదన్న. పెళ్లి డేకి ఇప్పుడు బ్లాక్ డే పెట్టేది వాట్సాప్ లో. ఎందుకు నాన్న ఇట్లా చేస్తున్నావు అంటే లేదు నన్ను ఆగం చేసేది, నన్ను కాకుండా నా పిల్లల్ని కూడా మా ఆగం చేసి అనేదన్న. ఈ మధ్యలో మళ్ళీ దుబాయ్ లో ఒక మసాజ్ సెంటర్ పెట్టి అందులో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాను ఆడవాళ్ళతోటి. దాని విషయంలో కూడా మా చెల్లి ప్రశ్నిస్తున్న దిక్కున్న చోటు చెప్పుకో అని అన్నాను. అరే నువ్వేందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంటంటే నీకు సంబంధం లేదు, ఒక 4 నెలలు కూడా జీతం 3-4 నెలలు 5 నెలలు జీతం మాత్రం బంద్ చేసినా, ఏం మేలు కట్టుకోవాలి, నువ్వు జీతం కూడా పంపిస్తాను లాస్ట్ చనిపోయిన దగ్గర నువ్వు ఎట్లా మరి నాకు ఎట్లయితుంది అంటే ఏంటైతే నువ్వు దిక్కున్న చోటు చెప్పుకున్నా, నేను బిజినెస్ పెట్టుకున్నా, నేను హ్యాపీగా ఉన్నా, నేను నా జీవితం మంచిగా ఉంది అని అంటే దీని వల్ల కూడా వీటి వల్ల బాగా డిప్రెషన్ ఉన్నాయి. స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా నేను అలవాటు చేసుకున్నాను. అట్లా అయితే నిద్ర పట్టేది ఆమెకు. ఇంకా జరుపుకునేది కూడా ఒక రోజు ఈయన
పెళ్లి రోజుకి పిల్లలు తీసుకుని చనిపోవడం, పిల్లలు కూడా ఏం చెప్పుకుంటారన్న పిల్లలు 16-18 ఏళ్ళ పిల్లలు ఇంట్లో విషయాలు, ఇంట్లో కష్టాలు చెప్పుకుంటున్నాయి కదా, ఎప్పటి నుంచో జరిగే విషయాలు చెప్పుకుంటున్నాయి కదా, వాళ్ళు ఒప్పుకునేది. అందరూ అడుగుతున్నారు పిల్లలు ఎప్పుడంటే తండ్రి సక్కనోడైతే పిల్లలు ఏం జరిగిపోతారన్న, పిల్లలు పక్క జరిగిపోవాలి కదా. ఇప్పుడు తండ్రి సక్కనోడైతే తండ్రి కోసం కూడా బతకాలి, పిల్లలు పక్కకు జరిగిపోవాలి. అట్లా పోయారంటే తండ్రి ప్రాబ్లం ఉన్నట్టే కదా. అక్కడ లైఫ్ నచ్చట్లేదు. లైఫ్ అంటే ఎవరన్నా ఒక అమ్మాయికి, పెళ్ళైన అమ్మాయికి లైఫ్ అంటే ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. లైఫ్ నచ్చట్లేదు ఏంటిది అర్థం? పిల్లలు ఒప్పుకోవాలంటే ఏంటిది అర్థం? తర్వాత మేము కూడా డాట్స్ కనెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఒకసారి జేపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ అప్లై అయిపోతే అప్పుడు అక్కడ నాకు చెప్పింది ఏంటంటే మాకు 12 years నుంచి బాబు పాప పుట్టిన తర్వాత 12 years మాకు ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్పింది. నాకు డౌట్ వచ్చింది, ఫిజికల్ రిలేషన్ అంటున్నారు, మా ఆయన బర్త్డేకి చనిపోయింది. ఇవన్నీ కనెక్ట్ చేసి మేము 2 రోజులకు మేము కంప్లైంట్ లాంచ్ చేసినాం. మా వైఫ్ కంప్లైంట్ ఇచ్చిందన్న జీఆర్పీ పోలీసులకు. ఆ కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా మన డిఎస్పీ గారు ఇంటరాగేషన్ చేసిన, మమ్మల్ని వాళ్ళు చేసినప్పుడు కూడా అన్ని విషయాలు మాట్లాడి ప్రాపర్టీస్ గురించి మాట్లాడినా. ఏ ప్రాపర్టీ ఎవరిది, నా చెంగిచెర్ల ఎవరు ఇచ్చారంటే కట్టంగా ఇచ్చారని చెప్పిండు. ఇల్లు ఒకటి మా భార్య లోన్ పట్టుకున్నాడు. నారపల్లి ఎవరిది అంటే ఇద్దరు ఈక్వల్ షేర్ ఉందన్నాడు. అన్వేషణ ప్లాట్ ఎవరిది అంటే అది మా భార్యది అని చెప్పిండు. చౌటపల్లి ప్లాట్ అంటే నా బిడ్డ కట్టంగా ఇచ్చానని చెప్పిండు. అన్ని ప్రతి విషయం మాట్లాడింది అన్న. నేను మాట్లాడుకుంటే మరి సార్ కూడా మనం కంప్లైంట్ ఇస్తావా, లేకుంటే మన పెద్ద మనిషి మాట్లాడుకుంటారా, మాట్లాడుకుని 10 రోజులు రండి అని చెప్పిండు. చెప్తే అక్కడి నుంచి మాయమైపోయింది అన్న. అక్కడి నుంచి రాకుండా వెళ్ళిపోయింది. ఇక మళ్ళా 40 రోజుల తర్వాత కొత్త స్టోరీ అల్లుకుంటూ వచ్చిందన్న. ఇది ఫాల్స్ అలిగేషన్ చేసుకుంటూ చెప్తున్నా. సో అవన్నీ అవాస్తవన్నా, అవన్నీ అదే చెప్తున్నాను. పెళ్లి ఇప్పుడు అయిపోయి కూడా దగ్గర 60 రోజులు ఏమి కలుస్తున్నా, 60 రోజులు కలుస్తున్నా. నీ కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా నువ్వు జిఆర్ పోలీసులకు అక్కడనే ఉన్నారు కదా, నువ్వు నిద్రకు వచ్చి 2 రోజులు వస్తావు. మేము చెంగిచెర్లకు వచ్చి బోరెప్పిస్తా, చెంగిచెర్లలో కూడా మేము ఉంటాము, నువ్వు ఇక్కడికి వస్తావు, అన్ని జరుగుతాయి. మనం డెసర్ట్ కోసం ఇద్దరం కలిసి తిరుగుతాము. ఎప్పుడైతే కంప్లైంట్ జిఆర్ పోలీసులకు ఇస్తామో అప్పుడు అక్కడి నుంచి అక్కడ పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని అన్ని ఒప్పుకుని వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయినా, 10 రోజులను మాయమై వెళ్ళిపోయినా. దగ్గర మళ్ళీ 45 రోజులు 50 రోజుల తర్వాత కొత్త స్టోరీ అల్లి నువ్వు ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్ అన్న. జేపీ పోలీసు వాళ్ళకు ఆల్రెడీ చెప్పినాం, అన్న విషయాలని చెప్పినాము. ఏమన్నా ఉన్నా పోలీసు వాళ్ళకు మేము సహకరిస్తామన్నా. ఇతనే అన్న, ఇతను క్యారెక్టర్ అసోసియేషన్ చేయడము, ప్లస్ అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం, వరకట్న వేధింపులు, ఇవన్నీ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించి మా సిస్టర్, మా ఇద్దరు పిల్లలు చనిపోయారన్న. దీనికి కారణం సురేందర్ రెడ్డి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటున్నామన్నా. మాకు మహిళా సంఘాలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నామన్నా. మా చెల్లి చనిపో ముందు నుంచి అక్కడనే ఉన్నది.